అల్లు అర్జున్ గారిది కొత్త పోస్టర్ అయితే వదిలారనమాట. సో మూవీ టైటిల్ కూడా రివీల్ చేశారు. మూవీ టైటిల్ వచ్చి రాక. ఓకేనా. సో ఈ యొక్క పోస్టర్ ని చూడగానే ఒక హింట్ అయితే ఇచ్చేసింది. ఓకేనా. సో రాక అని అంటే పౌర్ణమి అండి. పౌర్ణమి, రాక్షసుడు, సో ఎక్సెట్రా ఎక్సెట్రా మీనింగ్స్ అయితే చాలా వస్తాయి అనమాట. లైక్ మనం వ్యాన్ హెల్సింగ్ అని చెప్పి ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నట్లయితే, సో చంద్రుడు గ్రహణం మూసుకున్నప్పుడు ఆ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఒక తోడేలుగా మారిపోయే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే సో ఎక్కడైతే అల్లు అర్జున్ గారి తల మీద మెటల్ లైన్స్ అనేటివి ఉన్నాయో, ఆ యొక్క మెటల్ లైన్స్ అనేటివి ఊరికినే ఏదో ఒక ఫోజ్ కోసం అయితే పెట్టలేదండి. సో క్యారెక్టర్ ని హైలైట్ చేయనాటికి ఆ యొక్క మెటల్ లైన్స్ అనేటివి పెట్టడం అనేది జరిగింది. లైక్ మనం ఒక గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అని చెప్పి ఒక మూవీ అయితే ఆల్రెడీ చూసే ఉంటాం అనమాట. సో వాళ్ళు వేరే ప్లానెట్ కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ కి దాంట్లో ఆ యొక్క లైన్స్ అనేటివి పెట్టుంటారు అనమాట. ఆ లైన్స్ ఎందుకు పెడతారంటే, సో ఒక క్రూరత్వం అనేది బయటపడుతుంది పలానా టయానికి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది. సో ఓన్లీ అల్లు అర్జున్ గారిని ఈ విధంగా ఈ రేంజ్ లో చూపిస్తే విలన్ ని ఏ రేంజ్ లో చూపిస్తారు అనేది ఇంకా కొంచెం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది. సో దీని మీద ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్లో పట్టుకోండి.